ఓం శాంతి 15/4/2025 మధురమైన పిల్లలు, తండ్రి ఆత్మలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తారు. మీరు తండ్రి వద్దకు 21 జన్మల కొరకు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకునేందుకు వచ్చారు. మీ జీవితం ఏ విధంగా ఇన్ష్యూర్ అవుతుందంటే, ఇక మీరు అమరులుగా అయిపోతారు. ప్రశ్న: మనుషులు కూడా తమ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు, మరియు పిల్లలైన మీరు కూడా. ఈ రెండింటికి తేడా ఏమిటి? జవాబు: మనుషులు తమ జీవితాన్ని ఏ విధంగా ఇన్ష్యూర్ చేయించుకుంటారంటే, వారు చనిపోతే వారి పరివారం వారికి ధనం లభించేలా ఇన్ష్యూర్ చేసుకుంటారు. పిల్లలైన మీరు ఏ విధంగా ఇన్ష్యూర్ చేసుకుంటారంటే, 21 జన్మలు అసలు మేము మరణించకూడదు, అమరులుగా అయిపోవాలి అని. సత్యుగంలో ఇన్సూరెన్స్ కంపెనీలేవీ ఉండవు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు, ఇక ఎప్పుడూ మరణించరు. ఈ సంతోషం ఉండాలి. పాట: ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు? ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. పిల్లలైన మీకు తెలుసు, తండ్రి మనకిప్పుడు కేవలం 21 జన్మల కొరకే కాదు, 40-50 జన్మల వరకు ఇన్ష్యూర్ చేస్తున్నారు. వాళ్ళు తాము చనిపోతే తమ పరివారానికి ధనం లభించేలా ఇన్ష్యూర్ చేసుకుంటారు. మీరేమో అసలు 21 జన్మలు మరణించకూడదు అని ఇన్ష్యూర్ చేసుకుంటారు. తండ్రి అమరులుగా చేస్తారు కదా, మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనం కూడా అమరలోకమే. అక్కడ మరణించడం జీవించడం అనే విషయమే ఉండదు. అది ఆత్మల నివాస స్థానం. ఇప్పుడు ఈ ఆత్మిక సంభాషణను తండ్రి తమ పిల్లలతో చేస్తున్నారు. ఇతరులెవ్వరితోనూ ఇలా ఆత్మిక సంభాషణ చెయ్యరు. ఏ ఆత్మలకైతే స్వయం గురించి తెలుసో వారితోనే మాట్లాడతారు. ఇంకెవ్వరూ తండ్రి భాషను అర్థం చేసుకోలేరు. ప్రదర్శనకి ఎంతోమంది వస్తారు. వారు మీ భాషను అర్థం చేసుకుంటారా? ఎవరో కష్టం మీద కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీకు కూడా అర్థం చేయిస్తూ ఎన్ని సంవత్సరాలైపోయింది. అయినా కూడా ఎంత కొద్దిమంది అర్థం చేసుకుంటారు. వాస్తవానికి ఇది క్షణంలో అర్థం చేసుకునే విషయము. ఒకప్పుడు పావనంగా ఉన్న ఆత్మలమైన మనమే పతితంగా అయ్యాము. మళ్లీ మనం పావనంగా అవ్వాలి. దాని కొరకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. వారికన్నా మధురంగా ఇంకేదీ ఉండదు. ఈ స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. బాబా మనల్ని అమరులుగా తయారు చేయడానికి వచ్చారు అని కూడా మీకు తెలుసు. పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరపురికి యజమానులుగా అవ్వాలి. అమరులుగానైతే అందరూ అవుతారు. సత్యుగాని అమరలోకం అంటారు. ఇది మృత్యులోకం. ఇదే అమర కథ. అంతేకాని కేవలం శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని కాదు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. పిల్లలైన మీరు కేవలం నా ఒక్కరి నుండే వినండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. జ్ఞానాన్ని నేనే ఇవ్వగలను. డ్రామా ప్లాన్ అనుసారంగా మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా అయిపోయింది. అమరపురిలో రాజ్యం చేయడం, దానినే అమర పదవి అని అంటారు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైన ఉండవు. ఇప్పుడు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేస్తున్నారు. మీరు ఎప్పుడూ మరణించరు. బుద్ధిలో ఈ సంతోషం ఉండాలి. మనం అమరపురికి యజమానులుగా అవుతాము. కావున అమరపురిని స్మృతి చేయవలసి ఉంటుంది. వయా మూలవతనమే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా మన్మనాభవే అవుతుంది. మూలవతనం
మన్మనాభవ, అమరపురి మధ్యాచీభవ. ప్రతి విషయంలోనూ 2 పదాలే వస్తాయి. మీకు ఎన్ని రకాలుగా అర్థం చేయించడం జరుగుతుంది? బుద్ధిలో కూర్చోవాలని చెప్పి అలా అర్థం చేయించడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ శ్రమ ఎందులో ఉందంటే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మైన మనం ఈ జన్మ తీసుకున్నాము. 84 జన్మలలో భిన్న భిన్న నామరూపాలలో, దేశకాలాలలో తిరుగుతూ వచ్చాము. సత్యుగంలో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు. ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు. ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మధురమైన తండ్రిని స్మృతి చేయడం. లేస్తూ కూర్చుంటూ ఈ విషయం బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషం ఉంటుంది. బాబా మళ్లీ వచ్చారు. వారిని మనం అర్ధకల్పం బట్టి మీరు రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని తలుచుకుంటూ వచ్చాము. పావనమైన వారు మూలవతనంలో మరియు అమరపురి అయిన సత్యుగంలో ఉంటారు. భక్తిలో మనుషులు ముక్తిలోకి మరియు కృష్ణపురిలోకి వెళ్లేందుకని పురుషార్థం చేస్తారు. ముక్తి అనండి లేక నిర్వాణధామం అనండి, వాస్తవానికి వానప్రస్థం అనే పదం సరైనది. వానప్రస్థులు పట్టణాల్లోనే ఉంటారు. సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్తారు. ఈ రోజుల్లోని వానప్రస్థుల్లో ఎటువంటి శక్తి లేదు. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని భగవంతుడని అంటారు. వారు బ్రహ్మతత్వాన్ని లోకమని అనరు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఎవరి పునర్జన్మలు ఆగవు. అందరూ తమ తమ పాత్రను అభినయిస్తారు. ఈ రావడం వెళ్లడం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ సమయంలో కోట్లాది మంది మనుషులున్నారు. అలా ఇంకా వస్తూనే ఉంటారు, పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ అవుతుంది. మూలవతనం ఫస్ట్ ఫ్లోర్, సూక్ష్మవతనం సెకండ్ ఫ్లోర్, ఇది థర్డ్ ఫ్లోర్. దీనినే గ్రౌండ్ ఫ్లోర్ అని అనొచ్చు. ఇవి కాకుండా ఇంకే ఫ్లోర్లు లేవు. వాళ్ళు నక్షత్రాల్లో కూడా ప్రపంచముందని భావిస్తారు, కాని అలా ఏమీ లేదు. ఫస్ట్ ఫ్లోర్లో ఆత్మలుంటాయి, ఇకపోతే మనుషుల కొరకు ఈ ప్రపంచం ఉంది. మీరు అనంతమైన వైరాగ్యం కల పిల్లలు. మీరీ పాత ప్రపంచంలో ఉంటూ కూడా ఈ కళ్లతో అన్నీ చూస్తూ కూడా చూడకూడదు. ఇదే ముఖ్యమైన పురుషార్థం. ఎందుకంటే ఇవన్నీ అంతమైపోతాయి. అంతేకాని అసలు ప్రపంచం తయారవ్వనే లేదు అని కాదు. ఈ ప్రపంచం తయారై ఉంది కాని దీని పట్ల వైరాగ్యం కలుగుతుంది, అనగా మొత్తం పాత ప్రపంచమంతటి పట్ల వైరాగ్యము. భక్తి, జ్ఞానము మరియు వైరాగ్యము. భక్తి తర్వాత జ్ఞానము, అప్పుడు భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఇది పాత ప్రపంచమని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. ఇది మన అంతిమ జన్మ. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. చిన్నపిల్లలకు కూడా శివబాబా స్మృతిని కలిగించాలి. తప్పుడు భోజన పానీయాలు మొదలైనవి అలవాటు చేసుకోకూడదు. చిన్నప్పటి నుండి ఏది అలవాటు చేసుకుంటే అదే అలవాటైపోతుంది. ఈ రోజుల్లో సాంగత్య దోషము చాలా అశుద్ధంగా ఉంది. సత్సాంగత్యం తీరం చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. ఇది విషయసాగరం, వేషాలయం. సత్యమైన వారు ఒక్క పరంపిత పరమాత్మే. భగవంతుడు ఒక్కరే అని అంటారు. వారొచ్చి సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, ఓ ఆత్మిక పిల్లలు, మీ తండ్రినైన నేను మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నాను. మీరు నన్ను పిలుస్తారు కదా. వారే జ్ఞానసాగరుడు, పతితపావనుడు, కొత్త సృష్టి రచయిత. వారు పాత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ త్రిమూర్తులు ప్రసిద్ధమైనవారు. ఉన్నతోన్నతమైన వారు శివుడు. అచ్చా, తర్వాత సూక్ష్మవతనంలో ఉన్నది
బ్రహ్మ, విష్ణు, శంకరులు. వారి సాక్షాత్కారం కూడా జరుగుతుంది, ఎందుకంటే వారు పవిత్రమైన వారు కదా. వారిని చైతన్యంగా ఈ కళ్ల ద్వారా చూడలేము. ఎంతో నవవిధ భక్తి చేస్తే చూడగలుగుతారు. ఒకవేళ హనుమంతుని భక్తులు ఎవరైనా ఉంటే వారికి హనుమంతుని సాక్షాత్కారం కలుగుతుంది. శివుని భక్తులకు పరమాత్మ ఒక అఖండ జ్యోతి స్వరూపమని అసత్యం చెప్పారు. తండ్రి అంటారు, నేను ఎంతో చిన్న బిందువును, కాని వారు అర్జునుడికి అఖండ జ్యోతి స్వరూపాన్ని చూపించినట్లుగా దాన్ని చూసి ఇక చాలు, నేనీ ప్రకాశాన్ని సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. అతనికి సాక్షాత్కారం జరిగిందని గీతలో రాసి ఉంది. అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారం కలిగిందని మనుషులు భావిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ భక్తి మార్గపు విషయాలన్నీ మనసును సంతోషపరిచేటువంటివి. నేను అఖండ జ్యోతి స్వరూపుడిని అని నేను అననే అనను. ఏ విధంగా ఆత్మైన మీరు బిందువులా ఉన్నారో నేను కూడా అలాగే ఉంటాను. ఏ విధంగా మీరు డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారో అలాగే నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. ఆత్మలందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవాల్సిందే. నంబర్వారుగా అందరూ రావాల్సిందే. మొదటి నంబర్ వారు మళ్లీ కిందకు వెళ్తారు. తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. సృష్టిరూపీ చక్రం తిరుగుతూనే ఉంటుంది అని అర్థం చేయించారు. పగలు తర్వాత రాత్రి వచ్చినట్లుగా కలియుగం తర్వాత సత్యుగం, ఆ తర్వాత త్రేత, అలా మళ్లీ సంగమయుగం వస్తుంది. సంగమయుగంలోనే తండ్రి పరివర్తన చేస్తారు. ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో వారే ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. వారే మళ్లీ సతోప్రధానంగా అవుతారు. ఓ పతితపావన రండి అని పిలుస్తారు కూడా. కావునిప్పుడు తండ్రి మన్మనాభవ అని అంటారు. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయాన్ని యథార్థ రీతిగా కొందరు కష్టం మీద అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మన తండ్రి ఎంత మధురమైన వారు. ఆత్మే మధురమైనది కదా. శరీరమైతే అంతమైపోతుంది. అప్పుడు వారి ఆత్మను పిలుస్తారు. ప్రేమనేది ఆత్మ పట్లే ఉంటుంది కదా. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మే చదువుతుంది, వింటుంది. దేహమైతే నశించిపోతుంది. ఆత్మనైన నేను అమరుడిని. మరి మీరు నా కోసం ఎందుకేడుస్తారు? ఇది దేహాభిమానం కదా. మీకు దేహం పట్ల ప్రేమ ఉంది. వాస్తవానికి ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి. అవినాశీ వస్తువు పట్ల ప్రేమ ఉండాలి. వినాశీ వస్తువుల పట్ల ప్రేమ ఉన్న కారణంగానే పరస్పరం గొడవ పడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. సత్యుగంలో దేహీ అభిమానులుగా ఉంటారు. అందుకే సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. అక్కడ ఏడవడం, రోధించడం ఏదీ ఉండదు. పిల్లలైన మీరు మీ ఆత్మాభిమాని అవస్థను తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి. నేను ఆత్మను, నా ఆత్మా సోదరునికి తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నాను. నా సోదరుడు ఈ ఇంద్రియాల ద్వారా వింటాడు. ఇటువంటి అవస్థను తయారు చేసుకోండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి. వారిని కూడా ఆత్మగా భావించండి. అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది. ఇది గుప్తమైన కృషి. అంతర్ముఖులుగా అయి ఈ అవస్థను పక్కా చేసుకోవాలి. ఎంత సమయం తీయగలిగితే అంతా దీనికోసం ఉపయోగించండి. 8 గంటలైతే వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, నిద్రపోండి కూడా. మిగిలిన సమయాన్ని దీనికోసం ఉపయోగించండి. 8 గంటల వరకు చేరుకోవాలి. అప్పుడు మీకెంతో సంతోషం ఉంటుంది.
నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని పతిత పావనుడైన తండ్రి చెప్తారు. జ్ఞానం మీకిప్పుడు సంగమంలోనే లభిస్తుంది. మహిమంతా ఈ సంగమయుగానికే ఉంది. ఈ సమయంలోనే తండ్రి కూర్చుని మీకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇందులో స్థూలమైన విషయమేమీ లేదు. ఇప్పుడు మీరేదైతే రాసుకుంటారో అదంతా అంతమైపోతుంది. పాయింట్లు కూడా నోట్ చేసుకోవడం వల్ల గుర్తుంటాయని వాటిని నోట్ చేసుకోవడం జరుగుతుంది. కొందరికి బుద్ధి చురుగ్గా ఉంటే వారికి బుద్ధిలోనే గుర్తుంటుంది. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడము మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయడము. ఎటువంటి వికర్మలు చేయకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. అశుద్ధ ఆలోచనలు కల పిల్లలు ఎలా భావిస్తారంటే, నాకు ఫలానా అమ్మాయి చాలా నచ్చింది, ఆమెను నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను. కాని వాస్తవానికి మిత్ర సంబంధికులు మొదలైనవారు చాలా విసిగించినప్పుడు ఆమెను రక్షించేందుకని గాంధర్వ వివాహం చేయిస్తారు. అంతేకాని అందరూ నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అనడం కాదు. అలాంటివారెప్పుడూ పవిత్రంగా ఉండలేరు. వారు మొట్టమొదటి రోజునే వెళ్లి బురదలో పడతారు. నామరూపాలో మనసు చిక్కుకుపోతుంది. ఇది చాలా చెడ్డ విషయము. గాంధర్వ వివాహం చేసుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. ఒకరిపై ఒకరు మనసు పడితే గాంధర్వ వివాహం చేసుకుంటామనంటారు. ఇందులో సంబంధికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పిల్లలు ఎందుకు పనికిరారు అని అర్థం చేసుకోవాలి. ఎవరిపైనైతే మనసు పడ్డారో వారి నుండి వీరిని వేరు చేయాలి. లేదంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మున్ముందు చాలా నియమానుసారంగా సభ ఏర్పాటవుతుంది. ఇటువంటి ఆలోచనలు కలవారిని సభలోకి రానివ్వరు. ఏ పిల్లలైతే ఆత్మిక సేవలో తత్పరులై ఉంటారో, ఎవరైతే యోగంలో ఉంటూ సేవ చేస్తారో వారే సత్యుగ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగులుగా అవుతారు. సర్వీసబుల్ పిల్లలకు తండ్రి ఇస్తున్న డైరెక్షన్ ఏమిటంటే, విశ్రాంతి మీకు నిషిద్ధము. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజురాణులుగా అవుతారు. ఎవరైతే కష్టపడతారో, తమ సమానంగా తయారు చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది. స్థాపనైతే డ్రామానుసారంగా జరగాల్సిందే. అన్ని పాయింట్లను బాగా ధారణ చేసి సేవలో నిమగ్నమైపోవాలి. విశ్రాంతి కూడా నిషిద్ధము. సేవే సేవ అన్నట్లుండాలి. అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్లీ సేవ చేయడానికి వెళ్ళాలి. మీ సేవ చాలా బాగా వృద్ధి పొందుతుంది. రకరకాల చిత్రాలు వెలువడతాయి. వాటి ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా మెరుగుపడుతూ ఉంటాయి. అందులో కూడా ఎవరైతే మన బ్రాహ్మణ కులానికి చెందినవారుంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేవారు బాగుంటే ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. ఎవరైతే బాగా ధారణ చేస్తారో, తండ్రిని స్మృతి చేస్తారో వారి ముఖం ద్వారానే తెలిసిపోతుంది. పాపా, మేమైతే మీ నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాము అని అంటారు. వారి లోపల సంతోషం యొక్క డోలు మోగుతూ ఉంటుంది. సేవ పట్ల చాలా అభిరుచి ఉంటుంది. రిఫ్రెష్ అయి మళ్లీ వెంటనే సేవ కొరకు పరిగెడతారు. సేవ చేయడానికి ప్రతి సెంటర్ నుండి చాలామంది తయారవ్వాలి. మీ సేవ అయితే చాలా వ్యాపిస్తూ ఉంటుంది. అందరూ మీతో కలుస్తూ ఉంటారు. చివరికి ఏదో ఒక రోజు సన్యాసులు కూడా వస్తారు. ఇప్పుడైతే వారి రాజ్యం నడుస్తుంది. అందరూ వారి కాళ్లపై పడి వారిని పూజిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఇది భూత పూజ.
నాకైతే కాళ్లే లేవు, అందుకే నన్ను పూజించనివ్వను కూడా. నేను ఈ తనువును లోన్గా తీసుకున్నాను, అందుకే వీరిని భాగ్యశాలి రథం అంటారు. ఈ సమయంలో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలులు, ఎందుకంటే మీరిక్కడ ఈశ్వర్య సంతానంగా ఉన్నారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటారు. కావున ఎవరైతే చాలా కాలం నుండి వేరుగా ఉన్నారో వారే వస్తారు, నేనొచ్చి వారినే చదివిస్తాను. శ్రీకృష్ణుడిది ఇది అంతిమ జన్మ, అందుకే ఇతనికే శ్యామసుందరుడు అనే పేరు ఉంది. శివుడు ఎవరు అనేది ఎవరికీ తెలీదు. ఈ విషయాన్ని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. నేను పరమ ఆత్మను, పరంధామంలో ఉంటాను. మీరు కూడా అక్కడుండేవారే. నేను సుప్రీం పతిత పావనుణ్ణి. మీరిప్పుడు ఈశ్వర్య బుద్ధి కలవారిగా అయ్యారు. ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీకు వినిపిస్తున్నాను. సత్యుగంలో భక్తి అనే మాటే ఉండదు. ఈ జ్ఞానం మీకిప్పుడు లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అంతర్ముఖులుగా అయి మీ అవస్థను తయారు చేసుకోవాలి. అభ్యాసం చేయండి. నేను ఆత్మను, నా సోదరాత్మకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను. ఈ విధంగా ఆత్మాభిమానిగా తయారయ్యేందుకు గుప్త కృషి చేయాలి. రెండవ పాయింట్, ఆత్మిక సేవ పట్ల అభిరుచిని ఉంచుకోవాలి. మీ సమానంగా తయారు చేసే కృషి చేయాలి. సాంగత్య దోషం చాలా అశుద్ధమైనది, దాన్నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి. తప్పుడు భోజన పానీయాలను అలవాటు చేసుకోకూడదు. వరదానము, విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారమూర్తు భవ. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా ఎన్నో కొత్త కొత్త విషయాలు, సేవా ప్లాన్లు మరియు పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. వారు సేవలో బిజీగా ఉన్న కారణంగా వారు తమ పురుషార్థంలోని వ్యర్థం నుండి మరియు ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. వారి ఎదురుగా అనంతమైన విశ్వాత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొద్దిగా కూడా నిర్లక్ష్యం రాదు. ఇటువంటి సేవాదారీ పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్, సంగమయుగంలోని ఒక్కొక్క క్షణము ఎన్నో సంవత్సరాలతో సమానము. అందుకే నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోకండి. అవ్యక్త సూచనలు. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎవరితోనైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి కంబైన్డ్గా ఉన్నారో సర్వశక్తులు స్వతహాగానే వారితో పాటు ఉంటాయి. ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండటం అనేది అసంభవం. లౌకికంలో కూడా ఎవరైనా మంచి సహచరుడు లభిస్తే వారిని వదిలిపెట్టరు. వీరైతే అవినాశి సహచరుడు. ఈ సహచరుడు ఎప్పుడూ మోసం చేయరు. వీరు సదా తోడుగా ఉండే సహచరుడు. అందుకే సదా వీరితో కలిసే ఉండండి. ఓం శాంతి.